ఈయన చెప్తా ఉన్నాడు, మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానము. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లటని కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి. నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక రికార్డ్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి అటువంటి రికార్డు ఉండదు. ఉండవల్లి తన నివాసాన్ని నుంచి అమరావతికి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి నుంచి తెనాలికి ఒక రోజు కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. ఏ రోడ్డు మీద మీరు ప్రయాణించారు? ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? 222 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాల్లో స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో, 1000 కోట్లు సంపాదించుకున్నో, ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు, వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు?